వీడు పెట్రోల్ పోయించుకొస్తాను పోయిండు కథం అటే. ఫోన్ చేసినా అంటే ఆగంలో ఎవరికన్నా గుద్దినా గుద్దుతాడు బండిని. ఇంతకీ నేను కొన్న చీర పిల్లకి నచ్చుతుందా? ఆ చీర కట్టుకుంటానైతే అప్సరస లెక్కుంటుంది. ఛ, ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లోకి ఎందుకు రారో ఏమో. ఇక్కడ ఉంటే తనని చూడకుండా ఉండలేకపోతున్నా. ఇంటికి వెళ్దామంటేనేమో పెళ్ళి పెళ్ళి అని డాడీ ఒకటే పట్టు. నువ్వే సంబంధం తెస్తే ఆ సంబంధం నేను చేసుకోను డాడీ. నా జీవిత భాగస్వామి అంటే నా మనసుకి నచ్చాలి, నా కళ్ళకి కాదు. అవును, ఈ పిల్ల ఇంత తొందర పెళ్ళెందుకు వేసుకున్నది? ఒకసారి వానికి ఫోన్ చేసి మాట్లాడదాం. హలో ధీరజన్న, చెప్పు. బిజీగా ఉన్నావానే? ఏ లేదన్నా, కాలేజీలోనే ఉన్నా. క్యాంటీన్కి వచ్చినాం. కాలేజ్కి వచ్చి క్యాంటీన్లో ఏం చేస్తున్నావే? ఇది లంచ్ టైం అన్నా, తిననీకి వచ్చిన. అవునా? అంత మంచిదేనా? మంచిదేనే. పెద్దమ్మ పెద్దనాన్న మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారు. ఏం లేదు, నేనే నీతోటి ఒక విషయం మాట్లాడదామని చేసిన. అగో, ఏందన్నా? ఏం లేదే, మీ ఇంటి ముందట ఒక ఫ్రెండ్ ఉంటుండే కదనే నీకు. మా ఇంటి ముందట ఫ్రెండా? మేఘనా? మేఘన. దానికి పెళ్ళైపోయింది. మేఘన పెళ్ళి అయిపోయిందా? అవునన్నా, పోయిన వారం మొత్తం అదే బిజీలో ఉండే నేను. ఇప్పుడు నువ్వేందే, డిగ్రీ సెకండ్ ఇయర్ కదా? అవునన్నా, డిగ్రీ సెకండ్ ఇయరే నేను ఇప్పుడు. మరి నీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ ఇప్పుడు నర్సరీ. ఏందన్నా నువ్వు? నేను నా ఫ్రెండ్ మేఘు ఇద్దరం డిగ్రీ సెకండ్ ఇయరే. మరి ఇంకా చదువు కంప్లీట్ కాకముందే పెళ్ళి ఎందుకు వేసుకుంది? వాళ్ళ పేరెంట్స్ ఏది చెప్తే అది. అయినా నీకెందుకు దాని గురించి? ఏమన్నా బాల్య వివాహాలు ఫైట్ చేసే సంఘంలో చేరినవా ఏంది? నీ మొహం కాదే. అదైనా బాల్య వివాహం ఏం కాదు, తను మేజరే. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే మేజరే గాని మరెందుకు అడుగుతున్నావు? ఏందే, నేను అడగద్దా నిన్ను? అలా కాదన్నయ్య, ఎందుకు తన గురించి అడుగుతున్నావు కొత్తగా అని? నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఊరికి వచ్చానే. ఓ, పెద్దనాన్న పెళ్లి చేస్తా అంటే పారిపోయి వచ్చావా? ఈ మొహం. నాకు తెలుసు అన్నయ్య, పెద్దమ్మ చెప్పిందిలే అమ్మకి పెళ్లి చేసుకోమంటే ఎక్కడికో వెళ్ళిపోయావని. కనీసం పెద్దమ్మతోనైనా ఫోన్లో మాట్లాడుతున్నావా లేదా? మమ్మీతోటి మాట్లాడుతున్నానే, డాడీతోనే మాట్లాడట్లేదు. ఎందుకన్నయ్య మరి? పెళ్లి చేసుకోవచ్చుగా. మా డాడీ నీకేమన్నా ఇన్ఛార్జ్ ఇచ్చిండా ఏంది? డాడీ తర్వాత నువ్వు క్లాస్ వీక్తున్నావు. ఎవరిష్టం వాళ్ళన్నయ్య, నీ ఇష్టం. అయితే ఈ ఊర్లోనే ఉంది తను. మొన్నే పెళ్ళయింది వచ్చిందని అన్నారు అందరూ. అదే ఊర్లో ఉన్నావా నువ్వు? ఏగుని చూసావా? బాగుందా అన్నయ్య? చాలా బాగుంది. ఏంటన్నా? ఆమె నేనెందుకు చూస్తానే, సడన్ గా కనిపించింది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసానని ఆలోచిస్తే నీ ఫ్రెండే కదా అని గుర్తొచ్చింది. అందుకే నీకు చేసి అడుగుతున్నాను. పాపం అన్నయ్య, అమాయకురాలు. మరి అప్పుడే ఎందుకు పెళ్లి చేశారు? ఇంకొద్ది రోజులు ఆగితే ఏమయ్యేది? ఒక్కతే అమ్మాయి కదా, భారం దించేసుకోవాలని వాళ్ళ మమ్మీ డాడీ పనిచేశారు. వాళ్ళు చాలా పూర్. కొంచెం మంచి సంబంధం వచ్చిందని చేసేశారు. ఇతనేమైనా రిచ్చా? చాలా చిన్న ఇల్లు ఉంది. వాళ్ళకది రిచ్చే. పాపం దానికైతే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? ఎలా చేసుకుంటుంది పల్లెటూరుని? దానికేమో సిటీ కల్చర్ అంటే ఇష్టం. సిటీ అబ్బాయిలను పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఇతన్ని చూస్తేనేమో పల్లెటూరు అబ్బాయి, వ్యవసాయం చేసుకుంటాడు. మరి అతన్ని చేసుకోనని చెప్పలేదా? దానికి వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్య, అది చేసుకోవాల్సిందే. మంచి టైంకి గుర్తు చేశావు. నేను ఒకసారి దానికి ఫోన్ చేయాలి. ఇంకా దానికి ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదంట. ఏం మాట్లాడుతున్నావే? జస్ట్ క్యాజువల్గా చెప్తున్నానన్నయ్య. అది ఎంత భయపడుతుందో ఏంటో. అక్కడొక్కతే ఉంది పాపం. అది ముందే నేను లేక లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ పల్లెటూరులో ఏం చేస్తుందో ఏంటో. దానికి ఫోన్ కూడా లేదు పాపం. ఆమె హస్బెండ్ కొనివ్వలేదా? కొనివ్వలేదన్నయ్య. ఇలాంటివి చిన్న చిన్నవి చెప్పి చాలా బాధపడింది అది. అంకుల్ దగ్గర పాత డొక్కు ఫోన్ ఒకటి ఉంటే ఇచ్చిండు దానికి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవాలి కదా. మరి ఇంత ఘోరమా ఈ కాలంలో? నాకే వాళ్ళని చూస్తే కొత్త కొత్తగా అనిపించేది. నువ్వైతే ఇంకా సిటీలో పెరిగావు, నీ కల్చర్కి ఇంకా కొత్తగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారన్నయ్య. సరేరా, నేను మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. నాకు టైం అవుతుంది, మళ్ళీ లంచ్ టైం ఉండదు. సరేరా, బాయ్. ఏమైనా పాకెట్ మనీ కావాలా? ఏందన్నా నువ్వు వచ్చినప్పుడల్లా ఇస్తూనే ఉంటావు, ఇంకా ఇలా కూడా తీసుకోవాలా? వద్దు, అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేయి చాలు. బాయ్రా. బాయ్. అబ్బా, ఇంత కూల్గా కూర్చున్నావారా? వచ్చాక నన్ను ఎంత తిడతావో అనుకున్నా. ఎంతసేపు రా ఇడియట్?
పెట్రోల్ పోయించుకొచ్చావా లేకపోతే నువ్వే తయారు చేసావా? ఇది ఇలా మాట్లాడాలి నువ్వు. వచ్చేసరికి ముద్దపప్పులా కూర్చుంటేను. అరే ఆ మేఘు వాళ్ళు చాలా పూరట్రా. ఏ మేఘు వాళ్ళు? ఇప్పుడు చీర తీసుకున్నాం కదరా, తన గురించి మాట్లాడుతున్నా. ఏమన్నా హెల్త్ సర్వే చేస్తున్నావేంద్రా? నిమిషానికి ఆమె డీటెయిల్స్ అని చెప్తున్నావు. ఒరే అవులే, నేను చెప్పింది ఆమె పూరని. హెల్త్ సర్వే అన్నారు దాన్ని, వెల్త్ సర్వే అంటారు. నాకు గంత తెలివి ఉంటే నేను గీడెందుకుంటా? అరే నడు. ఏయ్ పోదామంటూ మళ్ళా పిలుస్తావు. అరే నేను చెప్పింది వినరా. వెళ్ళగానే నువ్వు ఆ బ్యాగ్ని మేగుకిచ్చేయి. ఇంతకీ బ్యాగ్ ఎక్కడ పెట్టావు? అగో బైక్ మీద ఉన్నది కనిపిస్తలేదారా? ఏయ్ మా అమ్మ నన్ను తంతది పట్టుకొని. మా అమ్మ కూసోబెట్టి బొట్టు పెట్టి కట్నం పెడుతుంది. నేను చెప్పింది చేయరా, నువ్వు తనకిచ్చేసేయి. మా అమ్మ దాన్ని తన్నులు నా వంతుకు నువ్వు తింటావా మరి? నువ్వు ఆ బ్యాగ్ ఇచ్చి రెడ్ సారీ నేను తెచ్చానని చెప్పు. ఇంకేం చెప్పాలరా? నీ గురించి సర్వే చేస్తున్నాడు మా అని చెప్పన్నా? అరే చెప్పింది చేయరా, నీ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం చేయలేవారా? సరే బాబు సరే, పోగానే ఆంటీకి బ్యాగ్ ఇవ్వమంటావు. మా అమ్మ వచ్చి అడుగుతుంది బ్యాగ్ ఏది చీరేదని. ఏం చెప్పాలి? ఆమెకి ఇచ్చేసినా అని చెప్పు. అప్పుడు నా మూతి పాన్లు అక్కడనే రాలగొడుతుంది. నీకేం తెలుసురా, ఆమె కోసం ఏదో ఏమన్నావు కదా అందుకే ఇచ్చినా అని చెప్పు. పట్టుకరాపో అంటది మా అమ్మ. నాకు తెలుసు మా అమ్మ గురించి. అయితే మళ్ళీ అడిగి తీసుకెళ్ళు. ఆ రెడ్ సారీ తప్ప వేరే తీసుకొని పోయి ఇచ్చిరా మీ అమ్మకి. ఓరి ఫ్రెండు, నీ తెలివి పాడుగాను. నీ అంత తెలివి లేదు కాబట్టేరా దేవుడు నన్ను గిట్ల పుట్టించిండు కావచ్చు. సరే గాని నడు. అరే తొందరగా వెళ్ళురా, మళ్ళీ మీ అమ్మ వస్తుంది. మా అమ్మ గిట్ట వచ్చిందనుకో నీ ఎర్ర చీర పట్టుకొని పోతుంది. ముందు బండి మీద నుంచి బ్యాగ్ తీసి తనకిచ్చిరాపో. ఈ ఆంటీని వాటినవేంద్రా నువ్వు? అరే ఇంకోసారి ఆ పిల్లని ఆంటీ అన్నామంటే మంచి ఉండదు చెప్తున్నా. సరే పిల్ల అనే పిలుస్తా. చంపుతారా రే, సిస్టర్ అని విలువు. అబ్బో సరే సిస్టర్. నడువురా తొందర. వాళ్ళ ఆయన ఉంటే ఎట్లుంటుంది? గలీజ్ ఉండదా? ఎవరున్నా లేకున్నా ఆ బ్యాగ్ ఇయ్యు. మీ అమ్మ కొనుక్కరమ్మన్నదని చెప్పు. మెల్లగా రెడ్డి చీర నేను తెచ్చినా అని చెప్పు. అసలు నీ పేరైనా తెలుసారా ఆమెకు? నువ్వైతే చెప్పురా, మెల్లగా అమ్మాయే తెలుసుకుంటుంది. సిస్టర్ మేఘనా సిస్టర్ ఉన్నారా? మేఘనా, ఎవరు పిలుస్తున్నారు వెళ్ళి చూడు. చూస్తున్నానయ్యా. ఎవరు? సిస్టర్ ధీరజ్ ఎందుకు వచ్చాడు? ఇక్కడ గంగులు వాళ్ళ కొడుకుని సిస్టర్. మొన్న. నువ్వు షాప్లో ఉంటావు కదా మొన్న? అవును సిస్టర్. ఏంటి? మా అమ్మ మీకు బట్టలు కొనమంది. బట్టలా? అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పెడతారట కదా, కొనుక్కొని వచ్చిన. ఆ బ్యాగు తీసుకోండి సిస్టర్. ఆ అన్న లేడా సిస్టర్? ఉన్నాడు, వంట చేస్తున్నాడు. ఓ అవునా సిస్టర్. ఇందులో ఒకటి ఎర్రది పట్టు చీర ఉంది. అది వాడు కొన్నాడు, ధీరజ్. ఎందుకు? తెలీదు సిస్టర్. అది మిమ్మల్ని తీసుకొని దాచిపెట్టుకోమన్నాడు. ఆ అమ్మకి ఎవరికి చూపెట్టకండి, చెప్పకండి. ఆ చీర ఖరీదు 20,000. 20,000? మున్నా వస్తున్నారా? ఇతను చీర కొండమేంటి? అయినా ఈ బట్టలు నాకెందుకు ఇచ్చారు? ఆమె బొట్టు పెట్టి పెడుతుంది కదా. ఇవి నిజంగా ఆమె తెమ్మన్న బట్టలేనా? అరే వెళ్ళిపోయారే. ఎవరు మేఘనా? ఆ షాప్ అతను మున్నా అండి, గంగులు అమ్మ వాళ్ళ కొడుకు. ఏందట? మనకి కొత్తగా పెళ్ళైంది కదా, ఆమె ఏమో బట్టలు కొనుక్కురమ్మందంట. అవి తీసుకొని వచ్చాడు. ఆహా అవునా, నేను వాళ్ళ కొడుకు కోడలు పెళ్ళైనప్పుడు అట్లనే కొని తీసుకుపోయినా, అందుకే మనకు కూడా పంపినట్టుంది. సరే చూడు. ఇంత ఖరీదైన పట్టు చీర, నేను ఇలాంటి పట్టు చీరల్ని ఎప్పుడు చూడలేదు. ఎంత మెత్తగా ఉందో, ఇది కట్టుకుంటే ఎంత బాగుంటుందో. చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కలర్ కూడా నాకు చాలా బాగుంటుంది. తను నాకు పెళ్లి గిఫ్ట్ ఇచ్చాడేమో. థ్యాంక్ యూ ధీరజ్, చీర చాలా బాగుంది. అసలు నా పెళ్లి బట్టలు మొత్తం కలిపి కూడా 10,000 కాలేదు. 20,000 చీర. నిజంగా అతను ఎంత మంచివాడు. ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇంత ఖరీదైన పట్టు చీర కొని పంపాడు. అతనికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలి. మేఘనా, ఆ, ఏది ఏం చీర పంపిందే? పట్టు చీర కొన్నదానే? ఇది కాదయ్యా, మరేది? ఆ సంచులున్నాయి. మరి ఆ చీర ఏంటిదే? పట్టు చీర?
ఇది మన పెళ్ళికి నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొనిచ్చారండి. పెళ్ళికి వచ్చిండ్రు కదా వాళ్ళందరూ. అవునండి. సూపర్ ఉన్నది ఈ చీర. నువ్వు కట్టుకుంటేనైతే కెవ్వు కేక. ఏదిడిదే మంచిగా ఉంది చీర. దీని ఖరీదు ఎంత ఉంటుందో? అమ్మో, 20,000 అంటే అంత ఖరీదైన చీర నీకెందుకు పెట్టారంటాడేమో. ఇప్పుడు ఎలా? బిల్లు చూస్తాడా? దీని బిల్లు గిన్నెన్నా ఉంటది. అది 5,000 చీర అయ్యా. బిల్లు తీసేసిన నేనే. 5,000 అవే గంత ఖరీదైన చీర పెడతారా నీ దోస్తులు? నేనంటే వాళ్ళకి బాగా ఇష్టమయ్యా. అందరు కలిసి జమ చేసుకొని పెట్టిండ్రు. అవునా, మంచి దోస్తులే ఉన్నారు నీకు. మా దోస్తుగాళ్ళైతే వచ్చి మంచిగా తిన్నారు పోయినరు. కనీసం ఓ తువ్వాల కూడా పెట్టలే. ఇగో ఈ ధీరజ్ కొనిచ్చిండని చెప్తే ఏమైతుండే? ఎందుకో మరి. మొన్న అయితే చీర దాపెట్టుకోమని చెప్పాడు. ఎవరికి చెప్పొద్దన్నాడు. ఫ్రెండ్స్ అందరూ కలిపి గిఫ్ట్ చేశారని చెప్పాను కదా. పోనీలే, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తే సరి. ఆకలైతుందా బంగారం? ఆహా ఆ, ఆహా అంటవేందే? నా దగ్గర గంత భయం ఎందుకే నీకు? పొద్దున టిఫిన్ కూడా వేయలేవు. ఆకలి అయితేనే ఉంటుంది ఖచ్చితంగా. 5 నిమిషాలు నీకోసం బగారాను చికెన్ కూర వేస్తున్నా. తిని ఫిదా అయిపోతావు చూడు. మీకు వంట చేయడం బాగా వచ్చా? నలభీమ పాకం అంటే ఏందో తెలుసా నీకు? ఇప్పుడు చూస్తావు చూడు. అది తిన్నాక రాత్రి మొత్తం దాసోహం అయిపోతావు నాకు. సిగ్గైతుందానే? మల్లెపూలు ఇంకా పెట్టుకోలేవేందే? ఇంత వాడిపోజిక్క పెట్టుకో. రాత్రికి పెట్టుకుంటా అయ్యా. పచ్చిగుడ్డల చుట్టి పెట్టిన ఏం కాదు. వాసనంతా పోతాయే. ఇప్పుడు పెట్టుకున్నా ఏం కాదు. నీ జుట్టు అంతా వాసన పట్టుకుంటుంది. అయినా నా బంగారంకి మల్లెపూలు ఎందుకే? ఎంత మత్తెక్కించే వాసన వస్తున్నవే నువ్వు. నీకు వేరే మల్లెపూల వాసన ఎందుకే? నీకు మల్లెపూలు అవసరం లేదు, ఏ అలంకరణ అవసరం లేదు. నాకు అసలు రాత్రి దాకా ఆగాలని లేదే. ఇప్పుడే పని అని బుద్ధి అవుతుంది. కానీ అయ్యగారిని అడిగితే రాత్రే ముహూర్తం మంచిగా ఉందని చెప్పిండు. ఓ రమేష్, అగో గంగులు పెద్దమ్మ. ఏం చెప్తాండ్రు? చలి పడగాను, చలి బాగున్నది బయట. మంచిగా ఇద్దరు అలుముకొని వండుకోండి. ఇక నువ్వు ఎప్పన్నా అవే వేరే. తిన్నరా మరి? ఇంకా తినలే పెద్దమ్మ. అగో అయితే అంది కూర. ఇవాళ నా పెళ్ళానికి నా చేతులతోటే వండి పెడుతున్నా. వండి పెట్టు. చిన్న పొల్ల పాపం, దానికి వంటలు వచ్చరాదు. మెల్లమెల్ల నేర్పి అన్ని. ఇంత కోడిగుడ్డు కూర వేసిన పట్టుకురమ్మంటవా? అద్దు పెద్దమ్మ, చికెన్ కూర వండుతానా. అయినాక నేనే గిన్నెలు వేసుకొత్తా నీకింత. నాకేమద్దురా, నేను ఇప్పుడే తిన్నా. మళ్ళా రాత్రికి తింటే అరగది పాడాయి. మంచిగా తినండి ఇద్దరు. నిన్న మొన్న ఇవాడ అందరు చుట్టాలుంటారు, చేస్తారు. చక్కగా తిన్నారో లేదో. ఇంకా పిల్లకు కూడా మంచిగా పెట్టింతా. పెడతా రారాదే లోపలికి కూసో. నేను అట్టిగానే వచ్చిండ్రా. ఇంకా ముందుగాని బట్టలు కొనుక్కరమ్మన్నా మీకు. నేను బొట్టు పెట్టి పెడతా అని నేను అనుకుంటే ఆడ వచ్చి ఇచ్చేసిండట. అవును ఇచ్చిండే. దా మరి బొట్టు పెట్టి పెట్టేవు. ఏయో బొట్టు పెట్టుడు ఎందుకురా? ఇచ్చిండా లేదా మరి పోరడు పట్టిగానే అంటాడా అని చూసిపోదామని వచ్చిన. ఇచ్చిండే ఇంతకుముందే. ఆ సంచి టీయే. ఇగో తెచ్చిండే. ఏం తెచ్చిండే మా పోరడు? చీర మంచిగా తెచ్చిండు కదా. లొంగి తువాల, జాకెట్ పీసు తెచ్చిండు. చీర చూపినావురా నీ పెళ్ళానికి? నచ్చిందట్నా? నచ్చింది. సూపర్ ఉన్నదన్నది అప్పుడే. మరి నేను పోతానారయ్యా. తలుపులేసుకోండి, తిని కొడిసేపు పండుకోండి. సరేనే. పోతానా పిల్ల. ఈ పిల్ల పేరేమో ఉండే. మేఘన. మ్యాగన. భలే మాట్లాడుతుంది కదా అయ్యా. ప్రేమ గుణం మనిషిది. అయ్యో కూర ఇంత మాడదిక్కి. ఈ మొదటి రాత్రి ఏందో ఏమో. ఈ మొదటి రాత్రి పైన ప్రతి ఆడపిల్లకి ఎన్నో కలలుంటాయి. ఒకసారి వానికి ఫోన్ చేస్తా. కాలేజ్కి పోయిందో ఏమో. హలో మేఘు. వాణి, సారీ, నేను అసలు నిన్నటి నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా. చేసుడే కాలేదు. ఇవాళనైతే ఖచ్చితంగా చేద్దాం అనుకున్నా, నువ్వు చేసినావు. ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఇంటికి వచ్చినాం. అందరు కొత్త మనుషులు పరిచయాలు అవుతున్నాయి. ఇవాళనే పోయిండ్రు కదనే.
ఇక మెల్లమెల్లగా అవుతారు తీ. ఒక్కదానివే ఒంటరిగా ఉన్నా అని ఫీల్ కాకు. మెల్లమెల్లగా అందరు వచ్చి కలిసి మాట్లాడతారు. సరేనా? సరేనే. కాలేజ్కి పోయినావా? పోయినే. ఏం కాలేజ్ పాడైంది, సుత్తి బోర్ కొట్టి పాడైతుంది. గదే లెక్చరర్లు, గదే సుత్తి పాఠాలు. గట్లంటవేందే? నాకేమో ఛాన్స్ లేదు. నువ్వు ఛాన్స్ ఉండి కూడా గట్లంటున్నావు. ఏ నీ చదువు పాడుగాను. అమ్మాయిలకు అసలు చదువేందుకే? మంచి ఏమన్నా ఒక్కని పెళ్లి చేసుకొని పోకనట. అట్లాంటివేందే? చదువుకుంటేనే కదా అన్నీ తెలుస్తాయి. మనం మధ్యలో ఆపేస్తున్నావు కానీ. మధ్యలో ఎందుకు ఆపేస్తానే? పుస్తకాలన్నీ తెచ్చుకున్నా. ఎగ్జామ్ టైంకి రాయొచ్చట. పర్మిషన్ తీసుకున్నాడు నాన్న. నీకేడ పని పాట లేదు, మంచిగా మొగుంతో ఎంజాయ్ చేయకనట. పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చుంటుందట. పిసపిసొర్రకే. నాకు చదువుకున్నాడు అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా. ఎంత ఇష్టం ఉండి ఏం లాభం, ఎంత చదువుకొని ఏం లాభం? లాస్ట్గా పల్లెటూరు అన్న పెళ్లి చేసుకుంటువి నీకు ఇష్టం లేకపోయినా. పెళ్లి కాకముందు ఎన్నన్నా అవుకున్నానే. ఇప్పుడు పెళ్ళి అయినాక నా భర్త గురించి అట్లా మాట్లాడకు. అబ్బో, ఈ ఫీలింగ్స్ నాకు తెలదానే. నా ఫీలింగ్స్ని నీ ఫీలింగ్స్ని అన్నీ మడిచి నీ దగ్గరనే పెట్టుకో. ఇంకోసారి నా భర్తను తక్కువ చేసి మాట్లాడకు. సరేతి. మంచిగా చూసుకుంటున్నాడానే? వచ్చింది ఇప్పుడే కానీ. కానీ చాలా మంచోడే. అప్పుడే కితాబ్ ఇచ్చేసినావా మంచోడని? ఇగో ఏ పని చేయనిస్తాడు నన్ను. నన్ను ఇడ కూర్చోబెట్టిండు. రెస్ట్ తీసుకోమన్నాడు. వంట చేస్తున్నాడే నా కోసం. లక్కీ అన్నట్టే నువ్వు. వంట కూడా వేసి పెట్టేటోడు దొరికిండి ఇక నీకు. పండా వేసుకో. ఏం పండా వేసుకుంటావు తీ. కనీసం ఫోన్ కూడా లేదు నీకు. పుస్తకాలు ఉన్నాయి కానీ బోరు కొట్టినప్పుడు చదువుకుంటా. కనీసం టీవీ అని ఉన్నదావే మీ ఇంట్లో? లేదే. ఇక నీకు ఎప్పుడు పుస్తకాల పిచ్చే. పుస్తకాలు చదువుకుంటా కూసో. టీవీ ఎందుకు, ఫోన్ ఎందుకు? కథలు నవలలు చదువుతావు కానీ లైబ్రరీ అని ఉందా నీ ఊర్లో? ఏమోనే, అడుగుతా మా ఆయనని. ఎప్పుడన్నా పోయి కొన్ని కథల పుస్తకాలు తెచ్చుకుంటా. వాటితోటి కాలక్షేపం అవుతుంది. ఈ కాలంలో పుస్తకాలు కూడా చదువుతాడే, మంచిగా టీవీ చూసుకుంటా కూసోక. సర్లే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. మరి ముహూర్తం ఎప్పుడే? ఇవ్వాలనే అంటున్నారే. కానీ భయమవుతుందే నాకు. భయం దేనికి? ఎంజాయ్ చేయి మంచిగా. ఫస్ట్ టైం కదనే, భయంగా ఉంది కానీ ఎగ్జైటింగ్ ఉంది. ఓ పిసదానా, ఫస్ట్ నైట్ అంటేనే ఫస్ట్ టైం. భయం ఎందుకే? మీ ఆయనకు కూడా ఫస్ట్ టైమే. ఏందో అనుకున్నా కానీ మస్తు భయమవుతుంది ఆలోచిస్తే. మీ ఆయన ప్రేమని మంచిగా ఆస్వాదించు. నువ్వు అసలే మస్తు అందంగా ఉంటావు. మీ ఆయన నిన్ను లొంగ తీసుకోవడానికి నిన్ను ఎట్లా మైమార్పిస్తాడో చూడు. ఆ మైమార్పులా నువ్వు నీ భర్తకు అంకితం అయిపోతావు చూడు. నువ్వు ఇన్ని రోజులు దాచుకున్న అందాలన్నీ నీ భర్తకి వడ్డించు. ఛీ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సిగ్గులేందానా? అట్లాంటివేందే నన్ను? భయం అవుతుందంటే కదా నేను చెప్తున్నా. ఇవన్నీ ఎక్కడో నేర్చుకున్నట్టు చెప్తున్నావేందే నువ్వు? నువ్వు అన్ని నవలలు చదువుకుంటా నాకు అలవాటు చేసినావు. అందులో ఉన్న పోయట్రీయేనే నేను నీకు చెప్పేది. చాలేవే. అవును, నీకు మా పెద్దమ్మ కొడుకు ధీరజ్ కనబడ్డానే? కనిపించిండే. నేను అడుగుదాం అనుకున్నా నిన్ను. ఇక్కడెందుకున్నాడు? మా పెద్దనాన్న పెళ్లి చేసుకోమంటే పారిపోయి ఇక్కడికి వచ్చిండు. పారిపోయి ఇక్కడికి వచ్చిండా? అదేందే? ఎవరినైనా ప్రేమించిండా? లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేసుకోడట. మనసుకి నచ్చిన అమ్మాయి కనిపిస్తేనే వేసుకుంటాడట. అవునా? కనిపించిండే. అదే నీ గురించి అడిగిండు ఫోన్ చేసి. నా గురించి అడిగిండా? నువ్వు కనిపించినవని ముందే ఫోన్ చేసి చెప్పిండు నాకు. పాపం దానికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని పోయిందని చెప్పిన నేను. పిచ్చి పిచ్చికి ఎందుకు చెప్తావే అన్నీ? గుచ్చి అడుగుతున్నాడు మరి వాడు నీ గురించి. ఇక్కడే ఉంటాడంటనా? ఏమో తెలియదు. ఆడి మూడెప్పుడు ఎట్లుంటుందో ఆనకే తెలియదు. సరేనే, రేపు ఫోన్ చేస్తా. ఇవాళటి పని పూర్తయిందా లేదా రేపు చెప్పు. పోవే. అరే గట్లంటవేందే? ఫ్రెండ్నే కదనే నేను. నాకు చెప్పవా? నువ్వు ముందు ఫోన్ పెట్టేసి చదువుకో. మంచిగుందే. నువ్వేమో ఎంజాయ్ చేయి, నేనేమో చదువుకుంటా కూర్చోవాలి. రేపు మళ్ళీ చేస్తా ఫోను. చెప్పు. మళ్ళీ రేపటి రోజు నాకు ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఎన్ని రోజులు అవుతోంది? అసలు మన శోభనం కూడా జరగలేదా?
ఉమ్.